ఎన్నో ఏళ్ల నుండి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని వెంటాడుతున్న భుజాల నొప్పి సమస్యకు శాశ్వత పరిష్కారం చేసుకోవడం కోసం రీసెంట్గానే ముంబైకి వెళ్లి అంబానీ హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కేవలం 3.5 గంటల్లోనే పవన్కి సర్జరీ పూర్తి చేశారు వైద్యులు. ముందుగా 2 భుజాలకు ఒకేసారి సర్జరీ చేయించుకోవాలని అనుకున్నా ఒకేసారి 2 భుజాలకు సర్జరీ చేస్తే నొప్పి భరించలేని స్థాయిలో ఉంటుందని డాక్టర్లు చెప్పడంతో ముందుగా కుడి భుజానికి సర్జరీ చేశారు. 4 నెలలు పూర్తయ్యాక ఎడమ భుజానికి కూడా సర్జరీ చేయనున్నారు. అయితే ఈ సర్జరీకి అయ్యే ఖర్చు మొత్తం పవన్ తన సొంత డబ్బులే వెచ్చించారు. సాధారణంగా మంత్రి పదవుల్లో ఉన్న వారికి ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభుత్వ నిధులు ఉపయోగించుకోవచ్చు. ఆ వెసులుబాటు ఉన్నప్పటికీ పవన్ తన సొంత డబ్బులతో చేయించుకున్నారు. దీంతో ఆయన జనాల డబ్బులకు ఎంత విలువిస్తున్నారో అర్థమవుతోంది. సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే పవన్ సర్జరీకి ఎంత ఖర్చయిందో అనే అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రొటేటర్ కప్స్ సర్జరీ చాలా సున్నితమైంది. ఎంతో అనుభవం, నైపుణ్యం ఉన్న డాక్టర్లు మాత్రమే ఈ సర్జరీ చేయగలరు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆయన సర్జరీ చేయించుకున్నారు. హాస్పిటల్ కంటే ఇక్కడ సర్జరీకి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. పైగా స్పెషలిస్టులు సర్జరీ చేస్తారు కాబట్టి దాదాపు 20 లక్షల వరకు ఖర్చయిందని సమాచారం. సాధారణంగా మామూలు రొటేటర్ కప్ సర్జరీ అయితే 5 నుంచి 10 లక్షల లోపే అవుతుంది. కానీ పవన్ కేసు చాలా కాంప్లికేటెడ్. 10 ఏళ్ల నుండి ఆ గాయాలు బాగా ముదిరిపోయాయి. అందుకే ఇంత ఖర్చు అయ్యింది. ఎడమ భుజానికి మరో 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ స్థాయిలో డబ్బులతో సాధారణ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఒక ఇంటిని కొనేయొచ్చంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.